పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని 15-16 వార్డులలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎరపతినేనికి స్థానిక టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎరపతినేని ఇంటింటికి వెళ్లి రేపు రాబోయే ప్రభుత్వంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఎరపతినేని మాట్లాడుతూ రేపు రాబోయే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు. పట్టణ ప్రజలు అదేవిధంగా గురజాల నియోజకవర్గ ప్రజానికందరికీ నూతన సంవత్సరం 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గురజాల పట్టణ పరిధిలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఈరోజు 175 నియోజకవర్గాల్లో గురజాల స్టిల్ టుడే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం 2వ స్థానంలో ఉంది. ఈరోజు గురజాల 175 అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టోని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సంక్రాంతి తర్వాత మరలా ఉమ్మడి మేనిఫెస్టో ఒక బహిరంగ సభ వేదికగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరలా ప్రకటిస్తారు. దాన్ని కూడా మేము మరలా సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి కూడా ఉమ్మడి మేనిఫెస్టోని కూడా తీసుకెళ్తాం. అదే కాకుండా గురజాల నియోజకవర్గంలో కూడా మేము 2 పార్టీలు కలిపి ఒక గురజాల నియోజకవర్గ మేనిఫెస్టోని కూడా తయారు చేస్తాం. ఆ మేనిఫెస్టో కూడా తయారు చేసిన తర్వాత మేము ముందు గురజాల నియోజకవర్గ ప్రజల ముందు కూడా ఉంచుతాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఇంకా 3 నెలల్లో దాదాపుగా 2.5 నెలలు, లేకపోతే అంతే 3 నెలలు కూడా లేవు, 2.5 నెలలు 2 నెలలు మనకి ఎన్నికలు వచ్చినాయి. 2019లో అలివిగాని హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అల్లకల్లోలం చేసి ఆర్థిక ఉగ్రవాదిగా మారి మొత్తం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, మైనింగ్, ఇసుక, మట్టి, ఇదే విధంగా అక్రమంగా లిక్కర్ గారి ఇవన్నీ ఈరోజు చేసే పరిస్థితి వచ్చారు. లిక్కర్ దాగైతే కొన్ని లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది అవయవాలు పాడైపోయి మంచాల్లో ఉన్నారు. అంటే డబ్బుల కోసం పేద ప్రజల ప్రాణాలు తీసి నరహంతకుడిని ఇంటికి పంపించాల్సిన చారిత్రాత్మక అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మీద ఉంది. అందుకని వచ్చే ఎన్నికలు ఈరోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయి. గతంలో వైసీపీకి ఓటేసిన వాళ్ళు కూడా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి కూడా ఓటేస్తారు. 175 సీట్లకి 155 పైగా సీట్లు 2 పార్టీలు కూడా వచ్చి ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి ఉమ్మడి మేనిఫెస్టోని అమలుపరిచే దిశగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసిమెలిసి పనిచేస్తారు. మా ఉద్దేశం ఒకటే, మీరు చూశారు గురజాల పట్టణాన్ని ప్రతి